నమస్తే రమగారు. నమస్తే జయ. ఏం స్టోరీ చెప్తున్నారండి మాకు? చందమామ కథ చెప్తా. చందమామలో కొన్ని వెరైటీ కథలు ఉంటాయి. ఇలా జరుగుతుందా అలాంటివి కూడా అనిపిస్తాయి. చిత్రంగా ఉంటాయి. చిన్న లక్కయ్య కథ పేరు. లక్కయ్య వాడి పేరు. ఓ పల్లెటూరులో పెద్ద లక్కయ్య చిన్న లక్కయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఓకే. ఏమీ తండ్రి సంపాదించింది ఏం లేదు. ఇద్దరు కష్టపడి పని చేసుకోవాల్సింది. పెద్ద లక్కయ్య ఏం చేసేవాట, రోజు ఓ పావలా సంపాదించి 2 అణాలు ఖర్చు పెట్టుకుని 2 అణాలు వెనకేసుకునేవాడు. చిన్న లక్కయ్య అలాంటి వాడు కాదు. ఇది సంపాదించి పని చేసుకుని సంపాదించుకొని కూలి డబ్బులు 2 అణాలు శుభ్రంగా తినేసి అక్కడి నుంచి చాకలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మంచి బట్టలు వేసుకుని షోకిల్లాగా తిరిగేవాడు. పెద్ద లక్కయ్యకి పెళ్ళై సంసారం ఉంది. చిన్నవాడికి పెళ్లి సంబంధాలు ఎవరన్నా వస్తే ఏమనేవాట, ఏమిటో ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే నవాబు గారి కూతురుని చేసుకోవాలి అనేవాడు. నిర్లక్ష్యంగా తాపీగా అనేవాడు. ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం పిచ్చి పిచ్చి పెళ్ళిళ్ళు, ఎవరో ఒక అమ్మాయిని చేసుకోవడం కాదు, నవాబు గారి కూతుర్ని. ఓకే. కమింగ్ టైంలో నేను కింగ్ అవుతాను అలాంటి భావాలు ఉండేవి వాడికి. అదేం జ్యోతిష్యం చూసి జాతకం చూసి కాదు, వాడి పద్ధతి అది. ఆయన ఊహ. కులాసాగా ఉండేవాడు. ఏ రోజు ఆ రోజు తినేసేవాడు. ఓసారి కొంచెం జోరుగా వానలు వచ్చినాయి. మరి ఓ చెట్టు కింద ఉండిపోయాడు. డబ్బులు లేవు, నిలవేం లేదు. నిలబడినవాడు ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళి పడుకుంటాడు హాయిగా. వాన ఆగితే ఏదైనా కొట్టుకెళ్తేనే ఈ పూటకి తిండి వీడికి. చెట్టు కింద నుంచున్నాడు. నుంచుంటే బాగా జోరుగా వాన పడుతోంది. ఊరికే తోచక మనం ఏం చేస్తాము, వానాకాలము కొంచెం కాలు గోళ్లతోటే మట్టిని ఇట్లా లేవదీసి అలా చేస్తారు. ఆ చెట్టు కింద పెద్ద 5-6 రోజుల నుంచి వాన పడుతోంది, బాగా నానిపోయింది. ఇతను ఏం చేశాడు, ఇలా కాలు బొటన వేలుతోటి ఊరికే ఒక రాయి ఏదో కనపడితే దాన్ని ఇట్లా అన్నాడు కాలు వేలుతో. అట్లా అంటుంటే ఎక్కడైతే గుంట పడిద్దో ఆ గుంటలో ఇలా పదే గుంట చేస్తే నీరు ఊరుతుంది కదా, సరదాగా ఉంటుంది. తోచక అంతే. ఏదో మెరుస్తూ కనపడింది. ఏమిట్రా ఏదో మెరుస్తుంది, ఏదైనా ఉంగరమా ఏమిటి ఇది, ఏదో మెరుస్తుంది, ఎవరన్నా పడేసుకున్నాడేమో చూద్దామని ఇతను ఏం చేశాడు, ఇది మధ్యాహ్నపు పగటి వెళ్తురు వాన వస్తుంది కానీ కింద కూర్చుని దాన్ని ఇట్లా కదిపితే అదేదో బిందెల్లే కనపడింది. తీరా తవ్వును మొత్తం తవ్వేశారు కల్లా ఇంత వరహాల బిందె బయటపడింది. ఆ చెట్టు కింద ఇన్నేళ్ల క్రితం ఎవరు పాతి పెట్టారో ఈ వానలకి అక్కడ నుంచోటం వల్ల ఇతనికి తెలిసింది. అది ఎన్నిసార్లు బయటపడి ఉంటుంది. ఏ దురదృష్టవంతుడికి అది దొరకలే, ఈ అదృష్టవంతుడికి దొరికింది. అది కనపడేసరికల్లా వీడు ఏం చేశాడు, గబగబా పై చొక్కా ఓడదీసి దాన్ని శుభ్రంగా వాన నీళ్ళకి పెట్టి తడిపేసి బురదంతా తుడిచేసేసి అది చాకలి వాళ్ళు అందులోంచి 2 వరహాలు తీసి చాకలి వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వీడు ఫ్రెండ్ కదా, ఒరే ఓ పని చేయి, ఈ 2 వరహాలు తీసుకో, ఈ బిందెని తీసుకెళ్ళి నవాబు గారి కూతురికి ఇచ్చిరా. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగింది ఇది. నవాబు గారు అమ్మాయికి ఇచ్చిరా. లచ్చిరెడ్డిపాలెం చిన్నలక్కయ్య గారు పంపించారు అమ్మాయికి యువరాణికి రవికల గుడ్డల కోసం జాకెట్ పీసులు కొనుక్కోవటం కోసం ఇది పంపించారని చెప్పి ఈ బిందె ఇచ్చేసి రారా అన్నాడు. అప్పట్లో ఇలాంటి వ్యవహారాలు చాకళ్ళే చేసేవాళ్ళు. ఓకే. వీళ్ళు రాయబారాలు పెళ్లి పేరెంటాలకు చెప్పడానికి వెళ్తే కూడా వాళ్ళే తోడెళ్ళటము అలా చేసేవాళ్ళు. కబురు పంపించడానికి కూడా చాకలి చేయి చలవా మంచిది. ఇప్పటికీ మన ఇళ్లలో అలా చెప్పుకుంటారు మన ప్రాంతంలో. అయితే ఏమైంది, అబ్బాయి తీసుకుపోయి ఇచ్చొస్తే ఆవిడ మొత్తం ఆ బిందె తిరిగేసి ఆశ్చర్యపోయి, ఏమిటి బిందెడు మొహరీలు జాకెట్ గుడ్డ కోసం పంపించాడా, ఆయన ఎవరో మహానుభావుడు అని, అబ్బాయి 2 పూటలు ఇక్కడ ఉండు అని చెప్పి వాళ్ళకి ఆస్థాన పనిచేసే వాళ్ళు దేవాంగులు ఉన్నారు, అంటే బట్టలు నేసేవాళ్ళు. వాళ్ళతో ఏం చెప్పిందంటే ఒక్కొక్క ప్రత్యేకమైన అతిథి, ప్రత్యేకమైన స్నేహితుడు ఆయనకి వస్త్రాలు పంపించాలి, అగ్గిపెట్టెలో పట్టేంత పల్చటి వస్త్రాలు నెయ్యండి, పట్టు వస్త్రాలు అని చెప్పింది. హైదరాబాద్లో నేసేవాళ్ళు ఇవి. అక్కడి నుంచి ఆ దేవాంగులు వాళ్ళు 2 పూటల్లో చకచక బట్టలు నేసేశారు. అక్కడి నుంచి ఒక పంచా ఓ ఉత్తరీయం, కావాలంటే చొక్కాలో బయట కుట్టించుకోవచ్చు, షరా ఇలాంటివి కుట్టించుకోవచ్చు వాటితోటి. ఆ 2 వస్త్రాలని అగ్గిపెట్టెలో పెట్టించారు. ఆవిడ ఏం చేసింది, వచ్చిన అబ్బాయికి కుర్రాడు వచ్చాడు కదా, ఇవి తీసుకుని అతనికి 2 పూట్ల భోజనం పెట్టించి వాడికి ఏదో చిన్న బహుమతి కూడా ఇచ్చి, ఈ అగ్గిపెట్టెని మీ చిన్నలక్కయ్య గారికి ఇవ్వబోయి అని ఇచ్చింది. వాడు పట్టుకొచ్చి పూరాగా తెచ్చేసాడు పాపం. తెచ్చేసి లక్కయ్య ఇదిగో నీకు యువరాణి ఇది ఇవ్వమంది నవాబు గారు అమ్మాయి అని అగ్గిపెట్టె చేతిలో పెట్టాడు. అగ్గిపెట్టె చూస్తే అది వస్త్రాలు పెట్టే వీడికి తెలుసు, అంత మాత్రం పరిజ్ఞానం. పట్టముట్టుకు చూసి ఇది మనం ఉంచుకోవటం ఎందుకని అది మళ్ళీ మూసేసి, ఒరే నీకు ఎట్లాగో యువరాణి బహుమతి ఇచ్చింది, తర్వాత నీ సంగతి చూస్తాలే అంటే 2 వరహాలు ఇచ్చున్నాడు. 2 వరహాలు అంటే సంవత్సర గ్రాసం, అదేం తక్కువ కాదు. ఇది పట్టుకొని వెళ్ళి నవాబు గారికి ఇచ్చిరా. లచ్చిరెడ్డిపాలెం చిన్నలక్కయ్య గారు పంపించారని చెప్పు. సరే విడిపోయి నవాబు గారి దగ్గరికి వెళ్ళి నవాబు గారికి బహుమతి తెచ్చాను అని కానుక తెచ్చానని బయట చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు, ఈ బయట ఉంచునే వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు ఎవరో కానుకలు తెచ్చారంటే వీడిని లోపలికి పంపించారు. ఆ వస్త్రం కూడా తీసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఇది ఖరీదైన వస్త్రం, వాళ్ళు నేస్తారని ఆయనకు తెలుసు, కానీ ఇది మనదే, మనమ్మాయే నేయించిందని ఆయన అనుకోలే. ఎవరో కానుకగా పంపించారు. మరి ఇప్పుడు ఒక కానుక మనం తీసుకుంటే ఇంకోటి రిటర్న్ పంపాలి, అంతే. మనం చాలా కథల్లో చూస్తాం ఇట్లా. అవును, అవును. సరే ఆయన ఏం చేశాడు, 2 ఏనుగులు, 2 లొట్టిపిట్టలు. లొట్టిపిట్టలు అంటే ఒంటెలు, లొట్టిపిట్టలు అంటారు మన వైపు. తెలుసా, నువ్వు ఆ పేరు విన్నావా? లొట్టిపిట్ట విన్నా కానీ అది ఒంటెలే అని తెలియదండి. ఒంటె లాంటిదే ఇంచుమించుగా, ఒంటెనే లొట్టిపిట్ట అంటారు మన వాళ్ళు. అక్కడి నుంచి వాటి నిండా మంచి చక్కగా నగలు నాణ్యాలు, మగవాడికి పంపించడం కదా, చక్కబోళ్ళని అలంకారాలు అన్నీ పంపించి లచ్చిరెడ్డిపాలెం చిన్నలక్కయ్య గారికి పంపాడు. బాగా ఇంత ఖరీదైన బట్టలు వేసుకునేవాడు, మరి ఎంత డబ్బు గలవాడో ఆ మాత్రం పంపద్దు. అంతేగా. అవన్నీ పంపించంగానే సరే ఇంటికి వచ్చినాయి. ఊళ్ళోకి ఏనుగులు లొట్టిపిట్టలు రావడం చూశారు ఊళ్ళో వాళ్ళంతా, కానీ ఇవి చిన్నలక్కయ్య గారి ఇంటికి వచ్చాయని తెలీదు. చాకలబ్బాయి పట్టుకొచ్చాడు, వాటి వెంట వచ్చాడు. వాడేం చేశాడు, ఆ లోపలికి ఊళ్ళోకి రాగానే మళ్ళీ చిన్నలక్కయ్య మనకి ఇవి పంపించారు అని, పంపించాం, యువరాణికి కానుకగా పంపించాం, వస్త్రాలకు బహుమతిని ఇవి అక్కడికి పంపేయమన్నాడు. మళ్ళీ వీడు పదండి యువరాణి దగ్గరికి వెళ్దామని చాకలబ్బాయి వాళ్ళని వీళ్ళని వేసుకుని యువరాణి దగ్గర, అవి యువరాణి మహల్ వేరు, రాజుగారు ఉండే మహల్ వేరు, అప్పుడప్పుడు కలుసుకుంటారు నాన్న కూతురు. ఈ 2 ఏనుగులు, 2 లొట్టిపిట్టలు, వాటి నిండా సామాన్లు, ఇవి చూసేసరికి యువరాణి ఆశ్చర్యపోయింది. అయ్య బాబోయ్, ఎంత బాగుంది, ఈయన చూడాల్సిందే, చేసుకుంటే ఇంత డబ్బును వాడిని చేసుకోవాలి. పద, మేము కూడా లచ్చిరెడ్డిపాలెం వస్తున్నామని ఓ 4 సేవకులు, ఓ 4 సైనికుల్ని వేసుకుని ఓ చిన్న గుడారం, దాసదాసి గణంతో బయలుదేరి ఈ లచ్చిరెడ్డిపాలెం వచ్చేసింది. ఊరు శివార్లలో డేరా వేశారు. యువరాణి వచ్చిందని తెలియగానే భయం వేసేసింది ఈ లక్కయ్యకి. ముందేదో చేశాడు సరదాగా, వాళ్ళనే ఫేస్ చేయాలంటే భయం కాదు. అడవిలోకి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోయేసరికల్లా బాగా అడవి లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక పురాతనమైన కొలను ఉంది. ఆ కొలంలో సంవత్సరానికి ఒకసారి దేవకన్యలు వస్తారట స్నానానికి. వీటి టైం బాగుండి అప్పుడు వచ్చారు వాళ్ళు. ఓకే. కిరీటాలన్నీ గట్టు మీద పెట్టున్నాయి, ఆడపిల్లలు స్నానం చేస్తున్నారు ఆ కొలంలో దిగి. వీడేం చేశాడు, ఆ గట్టు మీద ఉన్న మొత్తం కిరీటాలన్నీ చెత్తపుచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. వాళ్ళ స్నానాలు అయిపోయాక కిరీటాలేవి అని చూసుకున్నారు, కనపడలే. ఎవర్రా అని చూస్తే వీడు కనపడ్డాడు. ఓరో మనిషి ఎత్తుకుపోయావు, మా కిరీటాలు మాకు ఇచ్చేయంటే, ఊరికే ఇవ్వను, మీరు నాకు సహాయం చేయాలి. ఈ బంగారపు వాళ్ళ దగ్గర ఏవో బిందెలు లాంటివి ఉన్నాయి, బిందెలతోటి పన్నీరు పట్టుకెళ్ళి ఈ ఊరు శివార్లలో, లచ్చిరెడ్డిపాలెం నగర శివార్లలో, ఊరు శివార్లలో నవాబు గారి కూతురుంది, నేను పంపించానని చెప్పి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పట్టుకెళ్ళండి ఓకే అని చెప్పాడు. దాంతో 4 దేవకన్యలు ఇంతంత బంగారు బిందెలు పుచ్చుకుని పన్నీరు పుచ్చుకుని వెళ్ళారు. నవాబు గారి కూతురికి మీ కాళ్ళు కడగటానికి వచ్చాము, లచ్చిరెడ్డిపాలెం చిన్నలక్కయ్య గారు పంపించారు అని కాళ్ళు కడిగారు, కాళ్ళ మీద పోసారు. ఆ పన్నీరు వాళ్ళ దగ్గర ఉన్న వాటిలలో పోసి 4 వచ్చి కిరీటాలు పుచ్చుకొని వాళ్ళ దారిని పడిపోయారు. పోగానే ఇవ్వడానికి అయ్యో బాబోయ్, దేవకన్యలు వచ్చి కాళ్ళు కడుగుతున్నారు, మనకి ఎంత గొప్పవాడు, నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటా, ముందు మా నాన్నకి చెప్తా, పదండి మనం వెళ్ళిపోదా అని మొత్తం గుంపునంతా తీసుకుని వెనక్కి వెళ్ళిపోయింది. రాత్రిపూట వెళ్ళిపోయింది. తెల్లారేసరికల్లా ఊళ్ళో అంతా తెలిసింది యువరాణి వచ్చి ఇక్కడ చేరింది అని చెప్పి. వీళ్ళు చూద్దాం అనుకున్నారు, ఊళ్ళో వాళ్ళంతా చూద్దాం అనుకుంటారు. రాత్రిపూట ఎట్టా వెళ్తారు నవాబు గారి కూతురు చూడడానికి? పొద్దున్నే కానుకలు పుచ్చుకెళ్దాం అనుకుంటే తెల్లారేసరికి గుడారం మొత్తం వెళ్ళిపోయింది, పటాలం అంతా వెళ్ళిపోయేసరికల్లా అదేంటి చిన్నలక్కయ్య, నీకోసం వచ్చిందిట, మాకు చూపించకుండానే పంపించేసాము నవాబు కూతుర్ని, భలేటోడివై నువ్వు అన్నారు. అనేసరికల్లా ఇతను అన్నాడు, దాందేముంది, నన్ను నవాబు కూతుర్ని చూడాలంటే అదో పెద్ద పనే, ముత్యాల పాలకి ఏర్పాటు చేసి నన్ను తీసుకెళ్ళండి, నవాబు కూతుర్ని చూపించడం ఏంటి, నవాబు ఇంట్లో విందే పెట్టిస్తాం మీ అందరికీ అన్నాడు. ఊళ్ళో జనమంతా తయారైపోయారు, చకచక అక్కడ ఇక్కడ ఏవో మేనాలు అవి ఉంటే వాటిల్లో మంచి ముత్యాల మేనా ఒకటి తయారు చేసుకుని ఈ అబ్బాయిని అందులో ఎక్కించుకుని వాడు మంచి బట్టలు చాకల దగ్గర నుంచి తెచ్చుకుంటాడు. ఈ చాకలి ఈ తిప్పట్లలో వాడికి బోల్డని బహుమానాలు వచ్చినాయి. బట్టలు ఇవ్వనని వాడు అండు, చక్కటి బట్టలు కట్టుకుని అందులో కూర్చున్నాడు. మేనా మోసుకుంటూ ఈ లచ్చిరెడ్డిపాలెం నుంచి జనం అంతా పోయి యువరాణి దగ్గరికి మా అమ్మాయి మహల్ దగ్గరికి వెళ్ళారట. నవాబు గారి కూతురు మహల్ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆవిడ పైన నిలబడి చూస్తుంది. ఎవరొచ్చారు అని కేకలు పెట్టింది. ఎవరే వస్తున్నారు కిందంటే, ఓహం అంటున్నారు కదా, లచ్చిరెడ్డిపాలెం చిన్నలక్కయ్య గారు వస్తున్నారు, ఓహో అని వచ్చారు. ఈయనైనా చిన్నలక్కయ్య అని గబగబా ఆవిడ దిగేసి వచ్చి ఆ మేనాలో ఉన్న ఆయన్ని చేయించుకుని తీసుకువెళ్ళిపోయింది పైకి. మేనాలో బరువు లేదని జనం అంతా చూసుకునేసరికల్లా ఏముంది, పైన నుంచుని ఉన్నాడు ఈయన. తీరా చూస్తే అందరూ పైకి చూసేసరికల్లా నవాబు గారి కూతురు పక్కనే ఈ చిన్నలక్కయ్య కనపడ్డాడు.
అందరు ఆశ్చర్యపోయారు. ఊరిని వీడు అన్నది అన్నట్టు చేశాడే ఎటా అనేవాడు మొదట. వీడి ఊళ్ళో వాళ్ళంతా గేలు చేసేవాళ్ళు నవాబు గారు అల్లుడు వస్తున్నాడని. చివరికి వాడు నిజంగానే నవాబు అల్లుడు అయిపోయాడు. వాళ్ళు ఇచ్చినవే వాళ్ళకి ఇచ్చి తెలివిగా అక్కడి నుంచి నవాబు గారు వచ్చి వీళ్ళకి ఈ అబ్బాయికి పెళ్లి చేసేసాడు. వాడికి డబ్బు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి, ఈ అమ్మాయి తెచ్చుకొచ్చేసి తన మందిరంలో కూర్చోబెట్టుకున్నాక ఇక పెళ్లి చేయవలసిందే. రచ్చిరెడ్డి పాలెన్ని ఇతనికే కారణం గ్రామంగా ఇచ్చేశారట. బాగుంది కదా కథ. బాగుందండి. కథ కంచికి మనం ఇంటికి. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.